హలో మాస్టరు. ఏమండే మేడం గారు, తెలుగు వాళ్ళ మనసులో చక్కెర పొంగలికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుందండి. అక్కడక్కడ వేగిన ఎండు కొబ్బరి ముక్కలు తగులుతూ పచ్చకర్పూరం వాసనతో ఒక్కో ముద్ద తింటుంటే అమృతం లాగా ఉంటుందండి. ఇవాళ నేను మీకు పక్కా కొలతలతో చక్కెర పొంగలి ఎలా చేయాలో చూపిస్తాను. ముందైతే ఫాలో అయిపోండి. చక్కెర పొంగలి కోసం ఎండు ద్రాక్ష, చేతి నిండా జీడిపప్పు తీసి పక్కనుంచుకోండి. చక్కెర పొంగలికి మెయిన్ హీరో సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు. ఇవైతే పక్కాగా ఉండాలి, గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది పచ్చకర్పూరం. పచారీ కొట్లో దొరుకుతుంది. చక్కెర పొంగల్లో వేస్తే చాలా మంచి వాసన వస్తుంది. అదే చేత్తో ఒక 5 యాలుకల్ని పొడి చేసుకొని ఉంచుకోండి. నేను చూపించేది పావుసేరు గ్లాస్ అన్నమాట. అంటే 250 గ్రాములు పడుతుంది. పొంగలి ముగ్గురికి సరిపోతుంది. కొలత గ్లాస్ తో పావు అంటే 1/4 గ్లాస్ పెసరపప్పు, ముప్పావు అంటే 3/4 గ్లాస్ బియ్యాన్ని పక్కనుంచుకోండి. చివరిగా ముప్పావు గ్లాస్ చక్కెర, అర గ్లాస్ ఏమో కోరుకున్న బెల్లాన్ని తయారుగా ఉంచుకోండి. కావాల్సిన పదార్థాలు కిస్మిస్, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, పావు కప్పు పెసరపప్పు, 5 యాలుకల పొడి, దొరికితే పచ్చకర్పూరం, ముప్పావు గ్లాస్ బియ్యం, 1/4 గ్లాస్ చక్కెర, బెల్లాన్ని కలిపి తీసుకోండి. ఇప్పుడు ఒక బాండీలో పెసరపప్పుని ముదురు బంగారు వర్ణంలోకి మారేదాకా ఓపిగ్గా వేపుకోండి. వేగిపోతాయిలే అని పక్కకు వెళ్లారా, మాడిపోతాయి, జాగ్రత్త. ఇప్పుడు ఒక కుక్కర్ లో పావు కప్పు వేపుకున్న పెసరపప్పు, ముప్పావు కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి 2 కప్పుల మంచినీళ్లు పోసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. అన్నం వండుకున్నట్టు పొడి పొడిలాడుతూ ఉండాలి, గుర్తుంచుకోండి. కుక్కర్ ప్రెషర్ తగ్గాక పొంగల్ని ఒకసారి కలిపి పక్కనుంచుకోండి. ఇప్పుడు పాకం కోసం 1/4 గ్లాస్ చక్కెర, బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకొని అరకప్పు నీళ్లు పోసి సెగ మధ్యస్థంగా ఉంచుకొని చక్కెరని కరగనివ్వండి. బెల్లం, పంచదార పూర్తిగా కరిగిపోవాలండోయ్. బెల్లం కరిగిపోయాక స్టీల్ స్ట్రైనర్ తో మాత్రమే ఈ మిశ్రమాన్ని వడగట్టండి. బెల్లం, పంచదార పాకాన్ని తీగ పాకం వచ్చేదాకా చాలా జాగ్రత్తగా కలుపుతూ ఉండండి. పాకం పట్టుకోవటమే చాలా ఇంపార్టెంట్. తీగ పాకం వచ్చిందని ఎలా తెలుస్తుందంటే, ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని పాకాన్ని అందులో వేస్తూ ఉండండి. తీగ పాకం వస్తే మృదువాటి అంటే సాఫ్ట్ ముద్దలాగా అవుతుంది. కొంచెం ట్రిక్కీనే, ఒక 2-3 సార్లు చేస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు పాకంలో పొంగల్ని వేసి చక్కగా కలుపుకోండి. ఆ తర్వాత దంచుకున్న యాలుకల పొడిని, పొడి చేసుకున్న పచ్చకర్పూరాన్ని వేసి పాకం అంతా ఇంకిపోయేదాకా అడుగంటకుండా కలుపుతూ ఉండండి. సన్నటి సెగ మీద ఒక అరకప్పు నెయ్యి తీసుకొని ఎండు కొబ్బరి ముక్కలు ఎర్రగా అయ్యేదాకా వేపుకోవాలి, గుర్తుంచుకోండి. అలాగే ఎండు ద్రాక్ష, జీడిపప్పుని మాడిపోకుండా వేపుకోండి. చక్కెర పొంగల్లో నెయ్యి సమపాళంగా పడితేనే దాని రుచి, గుర్తుంచుకోండి. చివరిగా నేతిని చక్కెర పొంగల్లో కలిపేయండి. 2 రోజులైనా సూపర్ గా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది.